ప్లస్ 1. సో, ఈ మొత్తం 2x ప్యారలల్‌కి 1 అనేది సిరీస్ అయితది. అప్పుడు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ R ఈక్వివలెంట్ ఈస్ వాట్? 2x/2 ప్లస్ x ప్లస్ 1. ఇది సింప్లిఫై చేద్దాం ఇప్పుడు. దీన్ని సింప్లిఫై చేస్తే R ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి ఇక్కడ ఇది 2x ప్లస్ 2 ప్లస్ x బై 2 ప్లస్ x. ఇది మొత్తం ఏమైంది? 3x ప్లస్ 2 బై 2x. 3x ప్లస్ 2 బై 2 ప్లస్ x. ఇది ఏ వాల్యూ? R ఈక్వలెంట్. R ఈక్వలెంట్ అంటే మనకి ఏంటి ఇక్కడ? x ఈక్వల్ టు 3x ప్లస్ 2 బై 2 ప్లస్ x. సో నెక్స్ట్ రాద్దాం. x ఈక్వల్ టు 3x ప్లస్ 2 బై 2 ప్లస్ x. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే 2x ప్లస్ x స్క్వేర్ ఈక్వల్ టు 3x ప్లస్ 2. సో దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా కన్వర్ట్ చేస్తే x స్క్వేర్ 3x ఇక్కడ వస్తే -3x ప్లస్ 2x మైనస్ x. ఇది మొత్తాన్ని అక్కడ తీసుకెళ్తే ఇది మొత్తాన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి. మొత్తం ఇక్కడ పంపించేస్తే ఇక్కడ ప్లస్ 2x ఉంది, 3x ఇక్కడ వస్తే -3x. కాబట్టి మనకి ఏం మిగులుతుంది? -3x ప్లస్ 2x మైనస్ x. ఇది -2 ఈక్వల్ టు 0. x స్క్వేర్ మైనస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0. మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేద్దాం. రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఫైండింగ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 2x స్క్వేర్ కావాలి. దీన్ని x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0 రాస్తుంది. -2x ప్లస్ x మైనస్ x అవుతుంది. 2x స్క్వేర్ వస్తుంది. రైట్. x కామన్ తీస్తే x మైనస్ 2, ఇక్కడ ప్లస్ 1 కామన్ తీస్తే x మైనస్ 2 ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు 2 ఒకటి వస్తుంది, x ఈక్వల్ టు -1 ఒకటి వస్తుంది. సో మనం కన్సిడర్ చేసిన వాల్యూ ఏంది? 2. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ R ఈక్వలెంట్ ఈస్ 2 ohms. ఇది నెగిటివ్లో పాసిబుల్ కాదు, ఇమాజినరీ వాల్యూస్ ఉన్నాయి పాసిబుల్ కావు, కాబట్టి రియల్ రూట్సే తీసుకోవాలి. R ఈక్వల్ టు 2 ohms. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈస్ 2 ohms. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక సర్క్యూట్ ఉంది, దీంట్లో 3 ఉంది. సేమ్ మళ్ళీ రిపీట్ ద సేమ్ ప్రాసెస్ చేస్తే ఈ మొత్తం కన్సిడర్ చేసినది ఈ మొత్తం వాల్యూ 1 2 3 ఉన్నాయి కాబట్టి ఆ 3 అట్లనే ఉంచి ఇది మొత్తాన్ని ఏమనుకుంటారు? x. సో దట్ x ఈక్వల్ టు R ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఇప్పుడు సర్క్యూట్ని రీడ్రా చేస్తే ఇట్లా వస్తుంది.